హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను టేస్టీగా ఉండే సాబుదానా పాయసంని తక్కువ టైంలో గంటలు తరబడినా కూడా చిక్కపడకుండా ఉంటుంది కదా, అలాంటి పాయసంని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి. నేను బాదం, పిస్తాని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అందులోకే 1 కప్పు నిండుగా సాబుదానాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి మనం అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సాబుదానాన్ని ఇలా నెయ్యిలో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే 650 ml వరకు పాలను వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇలా పాలు వేసుకున్న తర్వాత సాబుదానా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. పాలలోనే స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అడుగంటుతుందేమో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. కలపకపోతే కింద సాబుదానా కడాయికి అంటుకొని మనకి టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. పక్కన ఇలా మీగడ వచ్చేస్తుంది కదా, పాలతోని మీగడ, ఆ మీగడని కూడా పాయసంలోకి వేసుకోవాలి. చూడండి, సాబుదానా అంతా ట్రాన్స్పరెంట్గా అయ్యి ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే కప్పుతోని సాబుదానా తీసుకున్నామో అదే కప్పు నిండుగా చక్కెరని వేసుకోవాలి. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని ఓసారి అంతా కలిపేసి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల మిల్క్ మేడ్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పాయసంకి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక 2-3 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకే కచ్చపచ్చగా దంచుకున్న పిస్తాని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. కొద్దిగా కుంకుమ పువ్వును కూడా వేసుకోవాలి. అందులోకే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఓసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే సాబుదానా పాయసం రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసిన టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ పాయసం రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ పాయసం వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.